మనిషేనండి మీరు. కనిపిస్తుంది అందులో. సో, శ్రీనాథ్ మాగంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ అయితే ఈ సినిమాకి టాప్ హీరో ఈజ్ మై డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా అండ్ ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు అండ్ దెర్ ఇస్ విశ్వక్, దెర్ ఇస్ తరుణ్ భాస్కర్ గారు అండ్ ఎవ్రీ వన్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండి ఆయన హీస్ లాంచింగ్ హిస్ మూవీ. నా పాయింట్లో నేను నీట్ షేర్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడు అండ్ సినిమా స్టార్ట్ అవ్వకముందు హీ డిసైడెడ్ ఓకే గడ్డము జుట్టుతో ఒక రకంగా ఉంటాడు అండ్ దట్స్ హౌ హీ కాస్టెడ్ మీ అండ్ ఆయన నమ్ముతాడు, చాలా గట్టిగా నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చి అండ్ ఈ కథని ఇంకా బెటర్గా చేసుకుంటూ తీసుకొచ్చి హీ మేడ్ మీ అ హీరో ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా సినిమా సెకండ్ హీరో ఇస్ అమ్మమూర్తి గారు. అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు, అమేజింగ్ విజువల్స్. అసలు ఎప్పుడు టైమింగ్ పొద్దున 5:30, 6 మధ్యలో గోల్డెన్ అవర్ దొరుకుతుంది, అక్కడ ఉరుక్కుంటూ వెళ్ళి మంచు వస్తుంటే ఆ మంచులో కూడా మంచి షార్ట్స్ వస్తాయని చెప్పి పొద్దున్నే ఉరుక్కుంటూ వచ్చి టీంని కూడా తీసుకొచ్చి నుంచోబెట్టి చేయించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ అన్ అమేజింగ్ విజువల్స్. అండ్ సూపర్ స్టార్ అయితే మాకు సురేష్ బబ్లీ గారే. అసలు మ్యూజిక్తో ఆడుకున్నారు, ఇందాక టీజర్లో చూశారు, అది నథింగ్, అసలు ఇంకా చాలా ఉంది. అండ్ అన్న యువర్ స్ట్రీక్ విల్ కంటిన్యూ హియర్, ఆ నమ్మకం అయితే ఉంది నాకు. అండ్ రాజేష్ గారు ఈజ్ మ్యాన్ ఆఫ్ ది హార్ అని చెప్పొచ్చు. బికాస్ ఆయన పోరాడాడండి ఈ సినిమా కోసం. అంటే నువ్వు యానిమల్ చేసావు, లక్కీ భాస్కర్ చేసావు, హిట్ చేసావు, కానీ నిన్ను హీరోగా ఎందుకు పెట్టుకోవాలి అని క్వశ్చన్స్ పడుతూ ఉన్న ప్రతిసారి ఏం చేయాలి, ఎటు దిక్కుని వెళ్ళాలో నాకు తెలియని పరిస్థితిలో ఆయన వచ్చి నన్ను నమ్మాడు. ఆ నమ్మకాన్ని, నాకున్న నాలెడ్జ్ ఆ రోజులో ఎంత ఉందో ఆ నాలెడ్జ్ అంతా పెట్టేశాను. ఇంక అక్కడి నుంచి లెట్ సీ హౌ ఇట్ విల్ గో అవుట్. ఎందుకంటే ఇంక ఇక్కడ నుంచి మేము ఆడియన్స్ దగ్గరికే, మేము మీ దగ్గరికే వస్తున్నాము. సో ఐ హోప్ యు ఆల్ విల్ లవ్ ద మూవీ. అండ్ గాయత్రి రమణ తను ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాలో. దెర్ ఇస్ నో స్ట్రగుల్. కొంచెం ఇంప్రొవైజేషన్ చేసుకునేటప్పుడు కొంచెం హార్టెడ్గా ఏయ్ అని అరిచినా కూడా షీజ్ లైక్ ఓకే అనుకుంటూ తన స్టైల్లో కౌంటర్ వేసి కంట్రోల్ చేసేది నన్ను. సో ఇట్స్ అ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ సాయి ప్రసన్న అండ్ పద్మ గారు. యూ విల్ సీ దెమ్ అమేజింగ్. మస్తు బెదిరిస్తుంది సాయి ప్రసన్న అయితే అందరినీ. అండ్ కమింగ్ టు అవర్ మై డియర్ ఫ్రెండ్, యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్సేన్ గారు ఫ్రెండ్స్ అని నేను అనుకున్నా. గారెలు వేయట్లేదు, ఫ్రెండ్స్ అని నేను అనుకున్నా. లిటరలీ ఫ్యామిలీ చేసుకున్నారు. దట్స్ హౌ వెల్కమింగ్ దీస్ పీపుల్ ఆర్. దోస్తి ఒక పక్కన అయితే నేనున్నా అనుకుంటూ వచ్చిండ్రు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వక్, దిస్ మీన్స్ ఎ లాట్. మొదట అడుగునది, యూ గైజ్ ఆర్ దేర్. కొంచెం ధైర్యంగా వేస్తున్నా. అండ్ తరుణ్ సార్, మీ నమ్మకం నా మీద ఎలాంటిదో ఐ ఫీల్ ఇట్. మీరు అనుకున్నా కూడా ఇలా గుచ్చుకుంటుంది నాకు. ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ మైత్రి ఈస్ డూయింగ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ నైజాం. మైత్రి వాళ్ళు నమ్మారు అంటే ఇప్పుడు దాకా బ్లాక్ బస్టర్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఐ ట్రూలీ బిలీవ్ ఈ సినిమా ఇంకా పెద్దగా హిట్ అవుతుంది అని. అండ్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్ర మొత్తం మీరు చూసుకుంటున్నారు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు, వచ్చి మా సినిమా మీద చేసేసారు. దిస్ షుడ్ గో ఫార్వర్డ్. అండ్ ఫస్ట్ అయితే నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ గెలవాలి. సినిమా గెలిసిద్ది, తర్వాత నా గురించి నేను ఆలోచించుకోవడానికి ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ అయితే నన్ను నమ్మిన నా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నిలబడితే వాళ్ళతో పాటు నేను నిలబడతాను. అండ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ సార్. దట్స్ ప్రిటీ మచ్ ఇట్. పర్ఫెక్ట్ అసలు. సో మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారో అంతే అందంగా చేయడం జరిగింది. ఐ విష్ లైక్ అఫ్ కోర్స్ ఆల్రెడీ హిట్ చూసారు, మీరు హిట్లో చేశారు కూడా. సో దీని తర్వాత బిగ్గెస్ట్ హిట్ని మీరు చూడబోతున్నారు, విట్నెస్ చేయబోతున్నారు, అది మాకు అర్థమైపోయింది టీజర్ చూసిన తర్వాత. నా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని కూడా ఈవినింగ్